వేడి ఉన్నది. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో ఇంతకుముందు మీరు చూసిన వ్లాగ్ లా హైదరాబాద్కి వచ్చేసరికి 13 నిమిషాలు అయిపోయింది. అది కట్ చేస్తే 12 నిమిషాలు వస్తుందేమో, ఎడిట్ చేసినాక చూడాలి. సో ఈ వ్లాగ్ లా మేము ఇప్పుడే ఎగ్జిబిషన్ పోతున్నాం, అదే నుమాయిష్ అంటారు. అక్కడ లోపలికి పోతున్నాం. లోపలికి పోయిన తర్వాత లౌండ్ పన తర్వాత ఏం చేస్తారో చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ మీరు చూడొచ్చు. వామ్మో ఏంది జనాలు, వీళ్ళు ఎట్లా నడవాలి ఏంది, వామ్మో. సో यस ఇది లాంగ్ हिंदी बनाएंगे, हिंदी बनाएंगे, मर्जी उर्दू में बनाएंगे बेटर. సో ఏ गाइस हम लोग आ गए नुमाइश. మేము నుమాయిష్ వచ్చేసాం. నుమాయిష్ ఫుల్ పబ్లిక్, చాలా స్ట్రగుల్ చేసిన తర్వాత వచ్చినాం. ఫుల్ పబ్లిక్ ఉన్నది. ఏ సినిమా టికెట్ కోసం కూడా ఇంత లైన్ లో పోలేదు. ఇగో ఇవే హైడ్రోజన్ బుగ్గలు, అంకుల్ పట్టుకుని నిల్చొని ఉన్నాడు. ఇగో ఇదే ఎంట్రీ. వామ్మో ఇక్కడ పెద్ద లైన్లే ఉన్నాయి. టికెట్లు తీసుకొని లోపల పోవాలి తొందర. సో ఇప్పుడే వచ్చినాము. లోపల టికెట్ తీసుకొని లోపలికి పోవాలి. లోపలికి పోయి ఏమన్నా చూద్దాం. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. మెంటల్ మాస్ ట్రాఫిక్, ఫుల్ మనుషుల ట్రాఫిక్ ఉన్నది. మెంటల్ మాస్ ట్రాఫిక్. ఇంత మందిలో మాట్లాడొచ్చు మాట్లాడలేదు, వాయిస్ వస్తారో తెలియదు. సో లెట్స్ గో. ఇక్కడ సుజాత అని రాసి ఉన్నది. సుజాత అంటే వాళ్ళ వైఫ్ పేరు కాదు, అదొక బ్రాండ్ అనుకుంటా. టికెట్ చింపి మాకు ఇవ్వాలి, మేము లోపలికి వెళ్ళిపోయినాం అట్లానే. వామ్మో లోపలేంది ఇంత పబ్లిక్ ఉన్నది. 8:30 అవుతా అంటే కూడా. ఇప్పుడే ఫ్రిస్కింగ్ అయిపోయింది. సింపుల్గా ఇట్లా ఫ్రిస్కేజ్ పంపించిల్లు. సింపుల్గా చాలా సింపుల్గా పంపించిల్లు. బయటగా ఏమన్నా తెచ్చుకోవచ్చు. కొందరు చూస్తాను, కొందరు చూస్తలేరు. ఓకే ఏం చేస్తాం, నడుస్తుంది ఇక్కడ. ఎంతమంది పబ్లిక్ ఉన్నారు, వాడు కూడా ఏం చేస్తారులే. సో అయాన్ వచ్చిండు ఇక్కడికి. అయాన్ హాయ్ చెప్పు. హాయ్ అమాన్, అస్సలాం వాలేకుమ్. హాయ్ బోలో. హాయ్ అమ్మాన్ అయ్యాన్. ఈ నుమాయిష్కి 4-5 దారులు ఉన్నాయి. ఎటు నుంచి పోతే ఏడికి వెళ్తామో కూడా తెలియదు. వామ్మో. रिसेंटली अमान भाई का एंगेजमेंट हो गया जो है वरंगल में हुआ. हम लोग जाके मिले भी, नियामत भाई भी आए थे. तो मैं तेलुगु में नहीं बात कर रहा हूँ, हिंदी में बात कर रहा हूँ. సో రీసెంట్గా వరంగల్లోనే మన అమాన్ ఎడిటర్ తెలుసు. రీసెంట్ లాస్ట్ వీడియోలో అవార్డు వచ్చింది, వీడియోలో ఉన్నాడు కదా. ఆయన ఎంగేజ్మెంట్ అయిపోయింది, తొందరగా పెళ్లి చేసుకుంటాడు. నాకన్నా చాలా చిన్నోడు. ఓకే చేసుకో, కానీ పెళ్ళిన తర్వాత ఇట్లా నుమాయిష్ రావాలంటే ఫ్రెండ్స్ తో రాలేవు. యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ వర్క్. అది ఓన్లీ కెమెరాలనే ఎప్పటికైనా. ఫరీద్ భాయ్ మా మిత్రుడు ఆప్తియుడు శ్రేయోభిలాషి. ఇప్పుడు ఆడికి పర్మిషన్ వస్తేనే వచ్చిండు. అట్లాంటి ఏం లేవు, ఎడిటింగ్ లో తీసేస్తాడు. మాట్లాడేది ఇక్కడ పిస్తా హౌస్ ఉంది. జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోదాం. లోపల పోదాం అంటే వద్దు, ఇటు నుంచి వెళ్ళిపోదాం. మనకు బాగా తినాలన్నది పిస్తా ఉంది మనకు. రైట్ ఇది పెద్ద నుమాయిష్ ఉన్నది, ఎగ్జిబిషన్. ఎంట్రంగానే ఎటు పోవాలని అర్థమైతే లేదు. అందరం ఇక్కడ కన్ఫ్యూజ్డ్ ఉన్నాం. ఇక్కడ జాతర ఓకే. కొంచెం ఫేస్ మీద ఫ్రస్ట్రేషన్ కనిపించవచ్చు, పట్టించుకోవాలి. హలీం తిందాం. హలీం లైట్ కాదు, ఫ్రస్ట్రేషన్. ఇగో బట్టలు కూడా అతికి వేసుకొచ్చి రెడ్. మమ్మల్ని చూసి మీరు దొంగలు, చైన్స్ పాకెట్ అది చైన్స్ పాకెట్ బండిది చైన్ స్నాచింగ్ గ్యాంగ్ అనుకునేరు. అది కాదు, ట్రావెల్ చేసి ఫేసెస్ ఇట్లా అయిపోయినాయి. మొత్తం ఇదంతా హైదరాబాద్ పొల్యూషన్. పోయి రప్ప మొహం గడుపుకోవాలి ఫస్ట్. సో మనల్ని ఎవరు చూస్తలేరు అంటే నాకు విషయం అర్థమైంది. మనము లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు. ఎందుకంటే ఎవరు పడరు మనకు. ఫైనల్లీ దిక్కు అమ్మ నాన్న వాళ్ళే. వాళ్ళు ఏమన్నా రిలేషన్ చూస్తేనే, ఐ మీన్ ఒక సంబంధం చూస్తేనే పెళ్లి చేసుకుని పెట్టారు. ఎందుకంటే ఎవరు దిక్కులేరు ఇక్కడ. మరి ఇంత రియాలిటీ మాట్లాడదు. బ్రో హ్యాస్ టు హెసిటేట్.
వీళ్ళేమో ఫ్లోలో నడుస్తూనే ఉన్నారు, నాకేమో కాళ్ళు నొత్తాని. వెనకేవాడ పాట పాడుతాండు కాకి గొంతేసుకొని మైక్ పట్టుకొని, మనకి మైక్ ఎవడిచ్చిండో ఏమో తలకాయ నొత్తాంది. గైస్ హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది. మీరు పారాషూట్స్ చూడాలనుకుంటారా? పెద్ద పెద్ద పారాషూట్స్. అవి పారాషూటా? నువ్వేమో పారాషూట్ ఆయిల్ ఉంటావు. సో ఇక్కడ ఎంత ట్రైన్ ఉన్నది, వరంగల్ పోవాలంటే ట్రైన్ ఎక్కండి, కాదు ఇక్కడ లోకల్ తిరగాలంటే ట్రైన్ ఎక్కాలి. ఎక్కితే 20 రూపాయలు గుండ్రంగా తీసుకొని తిప్పుతాడు, ఎక్కడ ఆపడు. సో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అప్పుడు ట్రైన్ కాదు, మనం వేరే ట్రైన్ ఎక్కుతాం. మన బండ్ల మీద వచ్చినా బండి మీద సో ఇంకా ఇక్కడ సింగర్ పాట పాడుతున్నాడు, అసలు బాగాలేదు. కానీ ఇంకా యాక్చువల్గా ఏంటంటే దొంగతనాలు ఎక్కువైతాయి అట. అక్కడ చిన్న పోలీస్ స్టేషన్ ఉంది, అందులో కూడా ఫుల్ పబ్లిక్ ఉన్నది. అఖిల్ పదలు జాగ్రత్త, ఫోన్లు నా ఫోన్ తీసుకుంటే వాడే తిరిగిస్తాడు, అదే ఉండదు. వాడికి పిచ్చి అవుతుంది, ఈ ఫోన్ ఎందుకు తీసుకున్నాను, అది సగం మీరు ఈ సగం స్క్రీన్ మళ్ళీ ఎందుకురా ఈ ఫోన్ తీసుకున్నాను. వాడే ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి కొన్ని పైసలు ఇచ్చి రిపేర్ చేయించుకోవచ్చు అని పోతాడు వాడు. అట్లుంటుంది మన పని. ఏడ పడతాడా ఆగి ఇలా ఆటలాడతాడు, ఏడ పడతాడా ఆగరా. ఇదేదో మరి ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా బజార్ అట, మరి తెలంగాణలో కొనొచ్చా ఇలా? డ్రెస్ ఎవరి కోసం? ఎందుకు? ఎందుకు చాలా బాగుంటుంది. ఏది ఇదా? జింగిల్ బెల్స్ డ్రెస్ అది, జింగిల్ బెల్స్ సర్కస్ వేసుకునే డ్రెస్ అది. ఈ ఎగ్జిబిషన్ ఎంత పెద్దగా ఉన్నదో నాకు తెలియదు, కానీ జనాలు మాత్రం ట్రైన్లకి తిరుగుతాళ్ళు. వామ్మో కదా ఆకలి అవుతుంది. పిస్తావు చూసిన తర్వాత ఏం చేసేదంటే ఆపద్ బాంధోడు సోను భయ్, నేను తినిపిస్తా పాన్ తీసుకోబోతాను. సోను భయ్ లేదు, పీ లేదు, క్యూ లేదు, ఏం లేదు. సోను భయ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫార్మాలిటీకి చెప్పు, ఫార్మాలిటీ కాదు, క్యాజువల్గా చెప్తున్నా. లెట్స్ గో. సో ఇక్కడ స్క్రీన్లో పిస్తావు స్క్రీన్లో మా నియామత్ అంతా తెలుసు కదా, పాత వీడియోలో మా వాడత వీడియోలో కూడా ఆయన వీడియో ప్లే అవుతుంది. అమ్మానే ఆ వీడియో రెడీ చేసాడు. సీ దట్ నియామత్ ये अमान रेडी है, अमान रेडी कर अयान సారీ అయ్యో కాగారు సారీ అదే అది ఎవరు ఎడిట్ చేసిన వీడియో? అమాన్ రెడీ చేసిన ఇద్దరు పొరగాలు అంటారు ఇష్టమా, పత్తర్ మారేతో అది ఎవరి మీద కాదు, ఈయన మీద. అయాన్ భాయ్ కు మారే తో పూరి గ్యాంగ్ నికల్తి సునామా చాక్లెట్. ఎవరో కాదు, అన్ననే హైదరాబాద్ అన్న, అయాన్ అన్న. అయ్యా అన్న. ఇది పిస్తా హౌస్ హలీము, ఒక్కొక్క డబ్బా 300 అట. నన్ను చంపితే తింటా అంటే ఇంత హ్యాపీగా ఇంతమంది తింటారా అని చెప్పి చూస్తాను. కనికరం లేదా? బాగా చేస్తానా చూస్తాను. సారీ మేకప్ సారీ అంతే, అదే చెప్పాలి. ఓకే ఇడ్లీ పెట్టు. హౌస్ హలీం వేడి ఉన్నది. వెయిటింగ్ వరంగల్లో. ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పు బాయ్, బాయ్ ఇను నీ గురించి ఏం చెప్తాను. ఎట్లా షాకింగ్ గా చూస్తాను చూడు, నన్ను తినుకుంటా ఏంద్రా నీ రివ్యూ ఇచ్చేది. వరంగల్లో రంజాన్లో స్టార్ట్ అవుతుంది. ఎగబడుడే బాయ్ చెప్పండి ఎలా ఉంది? హరీష్ ఎలా ఉందన్న అంటే నమ్మకం చూస్తాం ఏదన్నా. నాకు దీనికి కాదు, అటు చెప్పు పైన చెప్పు. వచ్చిండు. నమస్తే. ఆదిల్ వచ్చిండు. ఆదిల్ ఎక్కడ జాబ్ చేస్తారు? ఆదిల్ ఇండియా మాట్లాడ తెలంగాణలో జాయిన్ కావచ్చా? తెలంగాణ కూడా ఇండియాలోనే ఉంటుంది కదా. సో ఈయన అమెజాన్ ఉన్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేది, ఓన్లీ ఇంగ్లీష్. వాట్ ద టైంలో, ఇది సమీర్కి బాగా తెలుసు ఈయన గురించి. వాట్ ద టైం నో బ్రో, వాట్ ద టైం నో అనేది ఓన్లీ ఇంగ్లీష్. ఇప్పుడు కూడా ఇంగ్లీషేనా? ఇంగ్లీష్ చెప్పేది వినపడతలేదు అలా. ఇప్పుడు చెప్పు. మొత్తం ఇంగ్లీషేనా? హలీం తిన్నాం. ఇక పోయి ఉయ్యాలు గీయాలు ఎక్కుతారట. ఆ బ్యాక్గ్రౌండ్ తీసేసి లెట్స్ గో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, బయలుదేరిపోదాం, వరంగల్కి వెళ్ళిపోదాం. నాకైతే అంత ఎక్కడ అయితే
వెనకాల పోదాం. ఇగో ఇక్కడ అన్ని టెడ్డీ బియర్లు బొమ్మలు ఉన్నాయి. సో ఫ్యామిలీస్ చిన్నపిల్లల్ని ఇటు సైడ్ తీసుకురాకండి, కళ్ళు మూసి తీసుకోవండి. ఇక్కడ మేము ఉయ్యాల కాడికి వచ్చినాం, అంటే అదే. సో మేము ఇక్కడ అష్టర్ షేక్ మై ఫ్రెండ్, నేను ఇక్కడికి వచ్చినామని తెలిసి రప్పని వచ్చేసిండు. యాక్చువల్గా పన్నెండు వచ్చిండు, మన కోసం ఎవరు రాదు. పన్నెండు కోసం వచ్చినారు. రండి రండి, ఓకే ఓకే, యాంగిల్ కరెక్టే రా, ఏం కాదు, సెట్ అవుతుంది. సో సరే అయితే ఇక్కడ అఖిల్ పదర్ కూడా ఉన్నాడు. అయితే అది ఇక్కడ నీకు ఉయ్యాల చూపెడతా. దుబాయ్స్లా ఒక రేంజర్ వెళ్తా మీకు ఫైనల్ దుబాయ్స్లో ఉయ్యాల మధ్యలో అయిపోయారు అన్నారు. రేంజర్ అది ఇది పైకి పోయి ఆగింది అనుకో 25 minutes ఇట్లా రివర్స్ అవసరం అవసరమే. అది ఎక్కడ నేను సింపుల్గా ఇలా వెళ్ళి అలా వచ్చేటి లేకపోతే బైకింగ్ నాకు ఆపండి నాకు వస్తుంది. సో సోలు ఏదిరా ఏది స్క్విడ్ గేమ్ లా సో మనం సింపుల్ గా చూద్దాం అంటే ఇగో దీటి పేరు రేంజర్ అట. ఇది మొన్ననే 25 నిమిషాలు పైన ఇరికింది. ఇట్లాంటి రిస్క్ స్టంట్స్ అవసరమా మనకు? మనమైతే ఎక్కం అస్సలే. ఇంత స్పీడ్ లో మధ్యలాగిందంటే ఎట్లుంటుందో మీ ఇమాజినేషన్ ఇగో ఇదేమో మనుషుల్ని ఆకాశంలో తీసుకుపోయి గుండ్రంగా తిప్పుతుంది. అగో హెలికాప్టర్లు మస్తున్నాయి. ఏంద్రా ఇది, ఎక్కుదామా వద్దా, ఎక్కితే ఏమవుతుంది అని ఆలోచిస్తున్న సోనుబాయ్. భయపడతాను కావచ్చు లోపల, అంటే మనం కూడా భయపడతాం అనుకో. ఇక ఇది మీకు తెలిసిందే, జాయింట్ వీల్ ఎగ్జిబిషన్ అంటే 100% ఇది ఉండాలి. ఇది లేకపోతే అసలు ఎగ్జిబిషనే కాదు. ఇక్కడ కొన్ని వేరే ఎక్స్ట్రా ఉన్నాయి అంతే. అదా ఇదా పిల్లలు ఆడుకుంటారు. పిల్లలంటే సులుభై ఏం మాట్లాడతారు. దీని పేరు కొలంబస్. ఇది చూడ్డానికి సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా డేంజరు. ఇది లైటు, ఇది ఆల్రెడీ చూపెట్టిన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి జాయింట్ వీల్ని చూపెట్టాలి. కొంచెం క్లోజ్ చేద్దాము. జూమ్ 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 జూమ్. ఎవరు లేరు, ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళిపోదాం పా. फरीद भाई मारने गए थे फर्स्ट. देखो बड़े बात नहीं कहीं बड़े बात करेंगे आप देखेंगे. चलो अरे ये कितना था कि देखेंगे. ये है बाल. ट्रेनर साहब समझा रहे मारो 320. ओ वाव भाई अब मैं मार दूं. मारो अब मैं मारू 320 ना 20 भी आता कि नहीं मालूम. साहब देख के मशीन टूट जाएंगी. हाथ नहीं टूटे तो अच्छा है. हाथ अब नहीं कर रहा भाई. फरीद के बाद नहीं गिरता. 200 पे रुक जा आदमी. 100 पार हुआ था ग्रेट. मारा बच्चा मारा 300 के है तुम. और एक मैं मार अरे क्या मारते मैंने अयान मारते अयान एक और चांस फ्री मिलता है. ओके 300 मारे सो स्कोर और एक चांस फ्री. फिर 300 आन दो. फिर 300. हाँ मारो 20 पैसे बताओ. पैसे हाथों से चलो चॉकलेट. चलो उन्हें मार दे यार. चलो इन्हें मार दे. तुम मारो भाई तुम मारो. अरे उन्हें मारने दो यार. उन्हें मारो 60 पॉइंट गोल फिर क्या आया उधर. गोल फिरा हुआ. अरे नहीं यार तुम्हारा वही 4 हो ऐसा आता.
एक बार सूरत दिखाओ जी। यहाँ पे आंखों में पानी डालो, टी 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 लगाओ। मैं बीसी समझो मार 60 आवड़े तो नहीं भाई अयान नहीं मारे तो अभी अयान भाई को मारे तो पूरी गैंग क्या चाह रहा हूँ बोले तो फरीद भाई और एक मारो असलो था पक्का चलो अरे कितना नहीं तुम आओ मारो खाली मारे तो ना और एक चांस देना वैसा मारो चलो भाई का वीडियो प्रिंसेस आ जाओ खाली दुकान पे आ जाओ भाई लो भाई भाई की बड़ी दोगी है भाई अपने आ जाओ भाई को लगाओ भाई फ्री में दिल्ली में अगला ये चीज आप फ्री में मैं तुम्हारी कैप देखा तो मेरे को डाउट आ रहा कुछ अलग दिख रहा वो कहा कि देखे तो अलग दिख रहा हो आप लोग लड़ा है तो लियो भाई तुम रैबिट कम भाई कितने में दे रहे గిలేరి రా दिख रहे సో గైస్ అప్పటి నుంచి ఒక్కరిని సోది విన్నర్ కావచ్చు కానీ అవుట్రో నేను ఇస్తాను ఇప్పుడు మొత్తం తిరిగినాం ఆగాం చేసినాం మొత్తం లొల్లి హల్చల్ చేసినాం ఇప్పుడే ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చినాం అద్దాలు పెట్టి షో చేయగలను అద్దాలు తీయడం నీకే ఉన్నట్టు రాత్రి పూట అద్దాలు పెట్టుకుంటారా ఎవరైనా ఈ డే అండ్ నైట్ క్లాసెస్ అంటారు డే అండ్ నైట్ కాదు ప్లాస్టిక్ గ్లాసులు సో వాట్ ఐఎమ్ టెలింగ్ ఈస్ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం ఆల్రెడీ మీరైతే ఈ వ్లాగ్ లో మస్తు ఎంజాయ్ చేసినట్టున్నారు అండ్ దిస్ ఇస్ ద కల్చర్ ఆఫ్ హైదరాబాద్ నుమాయిష్ ఎగ్జిబిషన్ సో విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ యువర్ ఫేవరెట్ సైఫ్ ఛానల్ వెల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ మేక్ ఇట్ 2000 అండ్ అట్లీస్ట్ 500 లైక్స్ అయినా రావాలి ఓకే డన్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో 10 బై బై టేక్ కేర్ సీ యూ